అనే చర్చ జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గౌరవానికి భంగం కలగకుండా పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత తగ్గకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ ఒక్కడికే డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఆయన ఒక్కడికే డిప్యూటీ సీఎం హోదా ఇవ్వడమే కాదు, ఆయన ఒక్కడికే 7 శాఖలు, దాదాపు 7 శాఖలు ఆయన దగ్గర ఆయనకు కేటాయించారు. సీఎం దగ్గర ఎక్కువ శాఖలు ఉంటాయి. సీఎం దగ్గర సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు, అలాగే ఎవరికి కేటాయించిన శాఖలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా దాదాపు 7 శాఖలు కేటాయించారు. పంచాయతీరాజ్ కీలకమైంది. గ్రామీణ ప్రాంతాలు 17,000 గ్రామాలు ఉన్నాయి ఏపీలో. ఈ 17,000 గ్రామాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ చూడాల్సి ఉంటుంది. అలాగే గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాలు జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా కూడా పవన్ కళ్యాణ్ కింద ఉంది. అలాగే ఆయనకు సంబంధించి ఎన్విరాన్మెంట్, పర్యావరణం, అలాగే అటవీ శాఖ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా మొత్తం చూసుకుంటా ఉంటే 7 ప్రధానమైన శాఖలు అన్నీ కూడా గ్రామాలకు, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినవే. దాదాపు 70% ప్రాంతం ఏపీలో గ్రామీణ ప్రాంతం ఉంది. 90% మంది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళే ఈ రాష్ట్రంలో ఉంటారు. కాబట్టి ఇంత కీలకమైన శాఖలను పవన్ కళ్యాణ్ను ఏరి కోరి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదో పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు నటిస్తూ ఉన్నారు, ఇంకో పక్క రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు. కానీ ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాలను వదిలేస్తారా, సినిమాల్లో కంటిన్యూ అవుతారా అని తేలాల్సి ఉంది. కానీ ఆయనకి ఇచ్చిన శాఖలు అయితే పెద్దవి, ఆయన తీసుకున్న శాఖలు అయితే పెద్దవి. ఈ శాఖలకు సంబంధించి రోజువారీ డెవలప్మెంట్స్ ఉంటాయి. రోజు మంత్రి అధికారులకు అందుబాటులో ఉండాలి, రోజు రివ్యూలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి పంచాయతీరాజ్ శాఖను, గ్రామీణాభివృద్ధి శాఖను, తాగునీటి సరఫరా శాఖను, అలాగే అటవీ శాఖను, ఈ శాఖలన్నీ తీసుకున్న పవన్ కళ్యాణ్ ఎలా వీటిని నిర్వర్తిస్తారు? 2 పడవల మీద కాలు పెడతారా? అటు సినిమాలని, ఇటు రాజకీయాలని రెండు ఒకేసారి చేస్తారా? లేదా ఇప్పటికే షూటింగ్లో ఉండి తుది దశలో ఉన్న కొన్ని సినిమాలు ఉన్నాయి, వాటిని పూర్తి చేసి పూర్తిగా రాజకీయాలకి ఆయన పరిమితం అవుతారనేది కూడా చూడాల్సింది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ కూటమి ఈ కట్టడంలో అటు బీజేపీని, ఇటు చంద్రబాబుని బీజేపీని కలపడంలో కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు బీజేపీని కలుపుకోవడంలో ఈయన పాత్ర ముఖ్యమైనదనేది బీజేపీ జాతీయ నాయకత్వం చెప్పింది, టీడీపీ కూడా చెప్పింది. ఇంత కీలకమైన స్థానంలో ఉండి ఇంత కీలకమైన పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్కు ఆయన హోదాకు తగ్గట్టుగా గౌరవం ఇవ్వాలంటే డిప్యూటీ సీఎం ఒకటే మార్గం అని చెప్పేసి నిర్ణయం చేసుకున్నారు. ఈ విషయంలో బీజేపీ కూడా అంగీకారం తెలిపింది. డిప్యూటీ సీఎంలు అంటే 5-6 పెట్టేసి అందరినీ సమానంగా ఒకే ఘాటన కట్టేసి అనే విధంగా కాకుండా పవన్ కళ్యాణ్ ఆయనకు తగ్గట్టుగా ఒక డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలనేది ఒక నిర్ణయం అయితే జరిగింది. మనం తెలంగాణలో చూసాం. తెలంగాణలో కూడా ఏపీలో చేసినట్టుగానే 2-3 డిప్యూటీ సీఎం హోదాలు ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే డిప్యూటీ సీఎం విషయంలో బట్టి విక్రమార్క పట్టుబట్టారు. బట్టి విక్రమార్క సీనియర్ నాయకుడు. రేవంత్ రెడ్డి కంటే ఆయన ముందే కాంగ్రెస్లో ఉన్నారు. ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఉన్న నాయకుడు. అయితే పిసిసి చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి సీఎం కావడానికి మార్గం ఈజీగా సుగమం అయిపోయింది. పిసిసి చీఫ్గా ఉండి పార్టీని విజయపదంలో నడిపించాడు కాబట్టి ఆయనకి సీఎం పదవి ఇచ్చారు. అదే సమయంలో పార్టీలో సీనియర్గా ఉండి పాదయాత్ర చేసి పార్టీ నాయకులందరినీ కూడా కలుపుకుపోయిన బట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం ఇవ్వాలి అనే నిర్ణయం కూడా జరిగింది. అయితే తనతో పాటు మరికొంతమందికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడానికి బట్టి విక్రమార్క అంగీకరించలేదు. చాలా చర్చలు జరిగిన తర్వాత కేవలం బట్టి విక్రమార్క మాత్రమే డిప్యూటీ సీఎం హోదాను ఇక్కడ ఇచ్చారు. ఆయన ఒకటే తెలంగాణలో ఉన్నారు. అదే పద్ధతిని, అదే వరవడిని, అదే విధానాన్ని ఏపీ కూడా అడాప్ట్ చేసుకుంది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హోదాకు తగ్గకుండా, పవన్ కళ్యాణ్ గౌరవానికి భంగం కలగకుండా ఉండడానికి వీలుగా ఆయన ఒకరికే డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. అలాగే 7 శాఖలను ఆయనకు కేటాయించారు. ఇక నెక్స్ట్ క్యాబినెట్లు మిగతా పోర్ట్ఫోలియోలు చూసుకుంటే ఆ విశ్లేషణకు మనం వెళ్తే 8 మందికి క్యాబినెట్లో బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు. 8 మంది నెంబర్కు తగ్గట్టుగా బీసీలకు ఆ స్థాయిలోనే శాఖలు కేటాయించారు చంద్రబాబు నాయుడు. బీసీలు అనే వాళ్ళకు గతంలో చూస్తే చిన్న చితక శాఖలు కేటాయించేవాళ్ళు. కేవలం మంత్రి పదవి ఇచ్చామంటే ఇచ్చాము, అలాగే వాళ్ళకి ఏదో ఒక శాఖ ఇచ్చామంటే అన్నట్టుండేది. ఈసారి అలా కాకుండా అచ్చెన్నాయుడికి వ్యవసాయం, సహకార శాఖ ఇలాంటి పెద్ద శాఖ ఇచ్చారు. అలాగే అనగానే సత్యప్రసాద్ ఫస్ట్ టైం క్యాబినెట్లోకి వచ్చారు. 3వ సారి ఎమ్మెల్యే అయ్యారు. రేపల నుంచి ఆయన గెలిచారు. ఆయనకి రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఇచ్చారు. అలాగే కొల్లు రవీంద్ర ఆయన పోయినసారి గవర్నమెంట్లో ఎక్సైజ్ శాఖ చేశారు. ఈసారి ఎక్సైజ్ శాఖ అదనంగా గనుల శాఖ కూడా చంద్రబాబు ఇచ్చారు. అంటే బీసీగా ఉన్న మంత్రికి గనుల శాఖ అతిపెద్ద శాఖ, అలాగే ఎక్సైజ్ శాఖ అతిపెద్ద శాఖ కేటాయించారు. అచ్చెన్నాయుడు తర్వాత ఆయనకే పెద్ద శాఖలు వచ్చాయి. వాసంశెట్టి సుభాష్ రామచంద్రాపురం నుంచి ఫస్ట్ టైం గెలిచారు. ఆయనకి కార్మిక శాఖను చంద్రబాబు నాయుడు కేటాయించారు. అలాగే కొలుసు పార్థసారథి
న్యూజివీడ్ నుంచి గెలిచారు. ఆయన వైసీపీ నుంచి మొన్ననే టీడీపీలోకి వచ్చి టీడీపీ తరఫున పోటీ చేసి ఫస్ట్ టైం గెలిచారు. కొలుసు పార్థసారథికి హౌసింగ్ ఇచ్చారు. మొన్న వైసీపీ గవర్నమెంట్లో అదే జిల్లాకు సంబంధించిన జోగి రమేష్ హౌసింగ్ శాఖ నిర్వహించారు. ఇప్పుడు అదే జిల్లాకు అంటే కృష్ణా జిల్లాకు సంబంధించి ఆయనకు హౌసింగ్ శాఖ ఇచ్చారు. అలాగే ఐఎండ్పిఆర్ సమాచార పౌర సంబంధాల శాఖ కూడా కొలుసు పార్థసారథికి ఇచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అలాగే సవిత అనంతపురం జిల్లా నుంచి పెనుగొండ నుంచి ఫస్ట్ టైం గెలిచిన సవితకు బీసీ సంక్షేమ శాఖ, ఆమె బీసీ కురబ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఆమె క్యాబినెట్లోకి తీసుకున్నారు. క్యాబినెట్లోకి తీసుకోవడమే కాకుండా ఆమెకి బీసీ సంక్షేమం, అలాగే చేనేత శాఖ, జౌళి శాఖ కూడా ఆమెకే అప్పచెప్పారు చంద్రబాబు. అంటే కొత్తగా వచ్చారు బీసీ చిన్న శాఖ ఇవ్వడం కాకుండా బీసీ సంక్షేమం అంటే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు దాదాపు 130 కులాల బీసీలు ఉన్నారు. వాళ్ళందరికీ సంబంధించిన వ్యవహారాన్ని కూడా ఈమె చూడాల్సి ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచి ఫస్ట్ టైం మంత్రి అయిన కొండపల్లి శ్రీనివాసరావు గజపతి నగరం నుంచి ఎమ్మెల్యే గెలిచారు. విజయనగరం ఆయనకి ఎంఎస్ఎంఈ ఇచ్చారు. అంటే మైక్రో స్మాల్ మీడియం పరిశ్రమలతో పాటు సెరప్ కూడా ఇచ్చారు. అంటే ఈ పింఛన్ల వ్యవహారం ఇలాంటివన్నీ చూసేవి. అలాగే ఎన్ఆర్ఐ వ్యవహారాలు, విదేశాల్లో ఉన్న ఆంధ్రుల వ్యవహారాలు చూసే వ్యవహారాలను కూడా ఆయనకు కట్టబెట్టారు. అది కూడా కీలకమైన శాఖగానే మనం చూసుకోవచ్చు. అలాగే సత్య ధర్మవరం నుంచి బీజేపీ ఎమ్మెల్యే గెలిచిన సత్యకుమార్ యాదవ్, ఈయనకు కూడా కీలకమైన శాఖ అప్పచెప్పారు. బీజేపీలో ఒకే ఒక మంత్రి పదవి ఇచ్చారు. ఆ ఒకే ఒక మంత్రికి ఆరోగ్య శాఖ అప్పచెప్పారు. అంటే బీజేపీకి ఇచ్చిన క్యాబినెట్ పోర్ట్ఫోలియోకు తగ్గట్టుగానే ఒక శాఖ ఇచ్చాము, ఆ శాఖకు తగ్గట్టుగానే ఆ పోర్ట్ఫోలియో ఉండాలి, ఒక మంత్రి పదవికి తగ్గట్టుగానే ఆ పోర్ట్ఫోలియో ఉండాలని చంద్రబాబు కసరత్తు చేసినట్టుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే బీజేపీ ఏకైక మంత్రి అయిన సత్యకుమార్ యాదవ్కు ఆరోగ్య శాఖ ఇచ్చారు. మెడికల్ అండ్ హెల్త్తో పాటు వైద్య విద్య కూడా, ఆయన మెడికల్ కాలేజీల వ్యవహారాలు కూడా చూస్తారు. రాష్ట్రంలో దాదాపు 20-25 మెడికల్ కాలేజీలు కొత్తగా వస్తున్నాయి. ఈ వ్యవహారాలని కూడా ఆయనే చూడాల్సి ఉంటుంది. అంటే 8 మంది బీసీలకు అందరికీ కూడా ప్రాధాన్యం ఉన్న పెద్ద శాఖలనే చంద్రబాబు కేటాయించారని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు.